డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ప్రజెంట్ ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏలుతుందని అంటున్నారు, ఉద్యోగాలు పోతున్నాయి అంటున్నారు. అయినా సరే కొంతమంది మాత్రం టెక్నాలజీని ఉపయోగించుకొని కూడా జాబ్స్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయని కొంతమంది వాదన. ఒక్కసారి మాట్లాడుకుంటే మరి టెక్నాలజీని యూజ్ చేసుకుంటే మనం అప్గ్రేడ్ అవుతామా, అంటే వస్తుంది కదా, మనం ఉద్యోగాలు పోతాయి, మనకు ఇంకా ఉద్యోగాలు ఉండవు భవిష్యత్తులో అని భయపడాలి అంటారా? ఏం చేయాలంటారు? ఒక్కసారి దీని గురించి సార్. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉపమానం చెప్తాను. నదిలో ఎప్పుడైనాను పాత నీరు పోయి కొత్త నీరు వస్తూ ఉంటుంది. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినప్పుడే అది మంచిది. ఒకటే నీరు ఎప్పటికీ ఉండిపోయింది అనుకోండి, అది మురికి నీరుగా మారిపోతుంది. అలాగే మన జీవితంలో కానీ ప్రపంచంలో కానీ ఎప్పుడూ కొత్తది వస్తూనే ఉంటుంది, పాతదాన్ని రీప్లేస్ చేస్తూ ఉంటుంది. ఆ జరిగిన ప్రతిసారి ఈ భయాలు ఉంటూనే ఉంటాయి. దానివల్ల ఉద్యోగాలు పోతాయి, దానివల్ల చాలామంది ఉపాధి కోల్పోతారు, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ అదే సమయంలో ఆ టెక్నాలజీనే వాడుకుని చాలామంది కొత్త కొత్త ఉద్యోగాలు కానీ కొత్త కొత్త అవకాశాలు కానీ సృష్టించుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దర్ ఇస్ నో లైక్ వన్ స్టాండర్డ్ ఆన్సర్. దీనివల్ల ఇది పోతుంది, దీనివల్ల ఇది వస్తుంది, అలా కాదు. ఒకటి టెక్నాలజీ వస్తుంది, దాని ఇంపాక్ట్ ఏంటి, ఈ ఇంపాక్ట్ వల్ల మనం ఏ రకంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి అన్నది మాత్రం ముఖ్యం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని భయపడుతున్నారు సార్ చాలా మంది. కానీ కొంతమంది ఏమన్నారు, ఆ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోండి, అప్డేట్ చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది, కొన్ని నేర్చుకోవచ్చు కొత్త స్కిల్స్ అనేది ఒక ఆలోచన ఉంది. మరి ఐటీ సెక్టర్ అంతా డమాల్ అయిపోతుంది, ఇంకా ఐటీ సెక్టర్లో జాబ్సే ఉండవు, సాఫ్ట్వేర్ జాబ్సే ఉండవు అని కొంతమంది అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రెండు భాగాలుగా మీ ప్రశ్న నేను జవాబిస్తాను. మొదటి భాగంలో దీని మీద ఐటీ సెక్టర్ మీద కానీ మిగిలిన సెక్టర్స్ మీద మనం కోల్పోయే జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. రెండో భాగంలో కొత్త కొత్త ఉపాధులు ఎలాగా ఈ టెక్నాలజీ వాడుకుని చూడొచ్చో చూద్దాం. మొదటిది, మొన్నే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక 6,000 మందిని తీసేశారు. ఆ తీసేసిన 6,000 మందిలో వీళ్ళకి చాలా ఏఐ ఏజెంట్లు తయారు చేసిన మనిషి కూడా ఉన్నాడు. అద్భుతం అది. అంటే తను పాలు పోసి పెంచిన పాము కాటేసినట్టుగా అయిందనమాట. కాబట్టి అందరి పరిస్థితి ఇంతేనా అంటే, ఇక్కడ మనం ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. నిజమే, ఏఐ వచ్చిందంటే, అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏఐ వచ్చిందంటే దాదాపు ఇప్పుడున్న సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కానీ ఇలాంటి జాబ్స్ దాదాపుగా ఒక 50 నుంచి 70% పోతాయి. ఇది ఖాయం, ఇందులో అనుమానం లేదు. సరే, అదొకటి. రెండోది, ఈ టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవడం అవసరమా అంటే చాలా అవసరం. ఎందుకయ్యా అంటే, ఆ టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోకపోతే వీళ్ళు జాబ్లోనూ సర్వైవ్ అవ్వలేరు, సరే బయటికి తీసేస్తే కొత్త జాబ్ వెతుక్కొనలేరు. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవుతూనే ఉండాలి. చాలాసార్లు ఏమవుతుందంటే, ఓకే నేను ఈ పర్టికులర్ ఐటీలో అంత ఇంట్రెస్ట్ లేదు కానీ వచ్చాను, జాబ్ వచ్చేసింది కాబట్టి ఇటు ఉన్నాను అనే వాళ్ళు ఉంటారు చాలామంది. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ అంటే, వాళ్ళకి కావాల్సిన ఉపాధి ఏదైతే ఉందో, కొంతమంది వ్యవసాయంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది టీచింగ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బిజినెస్లు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా రకరకాలుగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దారులు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి మునుగుతుందని తెలిసినప్పుడు ఆ ఓడలో ఎక్కువ కాలం ఉండడం ఉపయోగం లేదు. అయితే సర్వైవ్ అవ్వడానికి స్కిల్స్ ఏమున్నాయో నేర్చుకోండి, లేదు దగ్గరలో ఉన్న తీరానికి మీరు ఈదుకుంటూ వెళ్ళిపోండి. ఇది మొదటి పార్ట్ మీరు అడిగిన దానికి. రెండో పార్ట్ చెప్తా వినండి. ఇన్ని జాబులు పోతున్నాయి కదా, మరి కొత్త జాబులు ఎక్కడో వచ్చి ఉండాలి కదా. అంటే ఉదాహరణకి చెప్తా, 1990లో ఇండియాలో చాలా పెద్ద సమ్మెలు జరిగాయి. ఎందుకయ్యా అంటే, కంప్యూటర్స్ పట్టుకొస్తున్నారు కాబట్టి కంప్యూటరైజేషన్ వల్ల చాలామంది టైపిస్టులు ఉద్యోగాలు, అలాగే చాలామంది క్లర్కులు, అకౌంటెంట్లు, వీళ్ళందరూ ఉద్యోగాలు పోతాయని చెప్పి
అప్పట్లో కొన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు చాలా పెద్ద ఎత్తున సమ్మెలు చేసాయి. సరే, మరి వాళ్ళు చేసిన సమ్మెలన్నీ గవర్నమెంట్ కానీ వినేసి కంప్యూటరైజేషన్ తేకపోయి ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఏమైంది? అవి పోవడం వల్ల ఆ జాబ్స్ మళ్ళీ ఇంకోటి, పాత నీరు పోయిన తర్వాత కొత్త నీరు రావాలి, లేకపోతే కుదరదు. కొత్త నీరు వస్తుంది. సో కొత్త నీరు ఎలా వచ్చింది? ఐటీ రంగంలో మన వాళ్ళు అడుగు పెట్టగలిగారు. Y2K అనే సమస్య సమయంలో, అంటే ఈ టైంలో ఎవరికి తెలియకపోవచ్చు, నేను చెప్తా దాని గురించి చిన్న బ్యాక్గ్రౌండ్. ఇయర్ 2000 టైంకి అంతకుముందు అంతా ఎలా ఉండేదంటే కంప్యూటరైజేషన్ అంతా 2000 లోపల 1999 దాకానే వాళ్ళ సిస్టమ్స్ అన్ని అలా రెడీ చేశారు. ద మూమెంట్ 2000 వచ్చిందంటే వాళ్ళ సిస్టమ్స్ అన్ని ఎలా వర్కౌట్ అవుతాయి అనేది వాళ్ళు ప్లాన్ చేయలే. తయారు చేసినప్పుడు సడన్గా విపరీతంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాల్సి వచ్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనడం కంటే సాఫ్ట్వేర్ టెక్నీషియన్స్, ఆ సమయంలో సాఫ్ట్వేర్ టెక్నీషియన్స్ అవసరం వచ్చారు. మన వాళ్ళు ముబ్బడిగా ఇవి నేర్చుకుని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ నేర్చేసుకుని వెళ్ళిపోయి ధన అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఓకే, అంటే ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ టైంలో వెంటనే, అంతేగాని నేను టైపిస్ట్ని, నేను టైప్ చేసుకుంటాను, నేను ఇంకేం చేయను అని వాళ్ళు కాదు. మునుగుతున్నప్పుడు షిప్లోనే కూర్చుని కదలకుండా ఉంటే మునుగుతాం. ఇది మొట్టది. సో అలాంటి అవకాశాలు వస్తాయి. వచ్చినప్పుడు మనం రెడీగా ఉంటున్నాం. సో పాతవి పోయాయి అంటే ఇప్పుడు కొత్త జాబ్లు ఎలా ఉంటాయి? ఏ ఏజెంట్స్ తయారు చేయాలి? ఇప్పుడు మనకి పెద్ద పెద్ద LLMs అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు వీటిని. మీరు జెమినీ కానీ, పర్ప్లెక్సిటీ కానీ, లేకపోతే గ్రాక్ కానీ ఇలాంటివి ఏవైనా తీసుకున్నారంటే వాటిని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఇలాంటివి చాలా తయారవుతున్నాయి. వాటిని యూజ్ చేసుకుని నీ బిజినెస్లో ఎలాగా వాటి ద్వారా కొత్త పనులు చేయొచ్చు అంటే అలాంటి సాధనాలు క్రియేట్ చేయడాన్ని ఏజెంట్స్ అంటారు. అలాంటి ఏజెంట్స్ తయారు చేయడం అనేది కొత్త అవసరం. ఓకే, కొత్త జాబ్స్ ఎలా ఉంటాయి అంటే ఇలాంటివి ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఒక మార్కెటర్ ఉన్నాడు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇందాక సాఫ్ట్వేర్ వాళ్ళే కాదు, చాలామంది సేల్స్ వాళ్ళు జాబ్స్ కోల్పోవచ్చు, అడ్వర్టైజింగ్ వాళ్ళు జాబ్స్ కోల్పోవచ్చు. ఇంతకుముందు మనం మనుషులతో మాట్లాడేవాళ్ళం. ఒక యాడ్ తయారు చేయాలంటే నేను నా కస్టమర్కి ఎలా ఇష్టం అవుతుందో దాన్ని బట్టి నేను తయారు చేశాను. ఇప్పుడు కస్టమర్కి అంత సమయం లేదు. కస్టమర్ ఒక ఏజెంట్కి అది అప్పచెప్తున్నాడు. ఆయన సపోజ్ ఒక టూర్ ప్లాన్ చేసుకోవాలి, ఆయన ఏజెంట్కి చెప్తాడు, నేను ఫలానా దేశాలు తిరగాలనుకుంటున్నాను టూర్కి, నా టూర్ తాలూకా ప్రాధాన్యమైన విషయాలు ఇవి కాబట్టి దీనికి తగ్గ ఐటనరీ తయారు చేయని చెప్పారు అనుకోండి. ఇప్పుడు మీరు వేసే యాడ్ ఎవరు చూస్తున్నారు? మీ కస్టమర్ చూడట్లా, మీ ఏజెంట్ చూస్తుంది. కాబట్టి అంటే ఏంటి, మన రిక్వైర్మెంట్లు మారినప్పుడు దాన్ని బట్టి టెక్నాలజీని మార్చుకుని అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉన్న ప్రొఫెషనల్స్ కూడా మార్చుకోవాలి కదా. కాబట్టి చాలా చాలా కొత్త జాబ్స్ రాబోతున్నాయి. అయితే అవి ఎన్ని రాబోతున్నాయి, ఎలా రాబోతున్నాయి నిర్దిష్టంగా ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు భవిష్యత్తుని స్పష్టంగా ఎవరు చూడలేరు. కానీ భవిష్యత్తులో డెఫినెట్లీ ఈ జరిగిన అన్నీ చూసుకుంటే భవిష్యత్తులో చాలా కొత్త జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సో టెక్నాలజీ వాడుకుని జాబ్స్ చాలామంది తెచ్చుకుంటున్నారు. ఎలా తెచ్చుకోవచ్చాయి అంటే ఇప్పటి టెక్నాలజీ ఈజ్ ఎ గ్రేట్ లెవెలర్. అంటే ఏంటంటే మీ దగ్గర డబ్బు ఉందా లేదా అన్నది కాదు, చేతిలో ఒక మొబైల్ ఉండి మీరు కానీ ఇంటర్నెట్ని యాక్సెస్ చేయగలుగుతున్నారంటే, అలాగే మీ దగ్గర ల్యాప్టాప్ ఉండి మీరు కానీ చాలా ప్రోగ్రామ్కి సంబంధించి రాయడానికి సంబంధించిన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారంటే మీ అంతటా మీరు యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మీ అంతటా మీరు వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నో కోడ్ టూల్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటినీ తీసుకుని కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతున్నారు. ఏది ఏమైనా సార్ ముందు మాత్రం అప్డేట్ అవుతేనే జాబ్స్ అనేవి ఉంటాయి. అంటే ఏది పడితే అది మనం చదవకపోయినా మనకు జాబ్ వచ్చేస్తుంది అంటే లేదని అనుకోవచ్చు అంటారా? చేంజ్ ఈజ్ కాన్స్టెంట్ అని ఒకటి ఉందండి. అంటే మార్పు ఎప్పుడు నిత్యంగా ఎప్పుడు ఉండేది, అదొక్కటే నిజం. మార్పు అన్నదే నిజం. కాబట్టి కాకపోతే ఇంతకు ముందుకి ఇప్పటికి మార్పుల్లో తేడా ఏంటయ్యా అంటే, ఇంతకుముందు మార్పు పట్టించుకోకపోయినా కొంతవరకు పర్వాలేదు.
ఇప్పుడు చాలా వేగంగా జరుగుతోంది. Yes. మీరు ఊహించలేనంత వేగంగా మార్పు జరుగుతున్నప్పుడు మీరేం చేయాలంటే అంతే వేగంగా ఉండాలి. లేదంటే ఇంతకు ముందులాగా ఇప్పుడు చెప్పా కదా, టైపిస్టులు టైప్ మాత్రమే చేసిన వాళ్ళు ఏం జరిగింది, జాబులు పోయాయి. అకౌంటింగ్ ఓన్లీ రాయడం మాత్రం నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందరూ జాబులు చాలా మటుకు కోల్పోయారు. ఇంకా చిన్న చిన్న కంపెనీల్లోనూ చాలా పెద్ద కంపెనీలో కొన్ని పర్టికులర్ డివిజన్స్లోనూ ఇంకా ఓల్డ్ సాఫ్ట్వేర్లు వాడుతూ ఉండొచ్చు. ఇప్పుడు అస్సలు మొత్తం హోల్సేల్గా ఏది రీప్లేస్ అవ్వదు. ఇవన్నీ ఎందుకంటే చాలా పెద్ద సిస్టమ్ ఇది, ఒక్కసారి హోల్సేల్గా మారిపోదు. కానీ మార్పు తాలూకా వేగం పెరిగినప్పుడు మీ తాలూకా ఉనికి ఖచ్చితంగా ఉంటుంది. కష్టంగా అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా.